అసలు లిక్కర్ స్కామ్ చేసిందే చంద్రబాబు నాయుడు. ఆయన మీద ఉన్న కేసును తప్పించుకోవటానికి ఇప్పుడు మా మీద దొంగ కేసులు పెడుతున్నారంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? చేసిందే చంద్రబాబు నాయుడు అని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్ళు చేసినప్పుడు నిజంగా లిక్కర్ వ్యాపారం చేసి ఆయన దొంగతనంగా చేసి ఉంటే నువ్వు వచ్చావుగా 5 ఏళ్ళు ఏం చేసావు? అన్నీ బయట తీయచ్చుగా. నీ ఇష్టానుసారంగా నీకు అనుకూలం కాని వాళ్ళందరూ, నీకు ఎవరైతే అనుకూలం కాని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇష్టం వచ్చి హెరాస్మెంట్ చేసావుగా. ఎస్సీలని, బీసీలని, ఒక ఎస్సీ బీసీ అందరినీ, ఓసీలైనా ఎవరైనా నిర్దాక్ష్యంగా నరికి చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. తోట చంద్ర ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్సీల్లో వచ్చేసరికి మరి మాస్క్ అడిగినందుకేగా వాడిని జావదెంగింది అతను డాక్టర్ సుధాకర్ గారిని. మరి వాళ్ళందరినీ ఏం చేసావు? సొంత మీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఉన్నాడు, వాడిని కూడా పోస్ట్ మార్టం సావునుకి డోర్ డెలివరీ ఇచ్చాడు. మరి దాన్ని ఏమంటారు? ఇవన్నీ కనపడవు. చంద్రబాబు నాయుడుది ఆ రోజు కనపడింది, వ్యాపారం చేశాడు, దొంగ వ్యాపారం, మద్యం వ్యాపారం అని. మరి అవి తీయచ్చుగా. ఇంత చేసినాడు, అది తీలేవా ఏంది? నువ్వు తీస్తావుగా. మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నువ్వు దొంగతనం చేసి దొంగ మందు అమ్మావు కాబట్టి బయట తీసుకొస్తున్నాడు. చట్టంగా పరంగా ఏది జరిగింది అనేది బయట తీశారు. అన్నీ మీ పేర్లే బయటకు వచ్చినాయి. ఆ రోజు భూము లేకపోతే ఇంకోటి ఆ పేర్లు కూడా మేము ఎందుకంటే నేను తాగేవాడిని కాదు, నాకు అంత ఇదిగా తెలియదు వాటి పేర్లు. కొన్ని చెబుతూ బయట కుర్రోళ్ళు సరదాగా అంటుంటే వింటూ ఉండవు. ఏదో భూమి తెచ్చాడు, ఇది తెచ్చాడు అని అంటున్నారు. నువ్వు ఇవాళ నేను తేలేదు, అన్నీ చంద్రబాబు తెచ్చాడు అంటున్నావు. రా ప్రజల్లోకి రా. నువ్వు తెచ్చావో చంద్రబాబు తెచ్చాడో చెప్తారు, ప్రజలే చెప్తారు. నీ మందు తాగి మైండ్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణ మా వార్డులోనే ఉన్నారు 3 మా ఆఫీసులో కూర్చునే వాళ్ళే. చచ్చేవాళ్ళం ఈ పాటికి వచ్చినడితే వాడు కనుక మంది ఉంటే ఈ పాటికి మేమే చచ్చేవాళ్ళం. నీ మాట వినట్లేదు ఏమో, ఇప్పుడే మాకు మైండ్ పోతుంది. ఆ మందు లేకపోతే తలకి దానికల్లే బిగుతుంది మాకు అంత. ఎమ్మటే కిక్ ఎక్కుద్ది, ఏదో జరిగిపోతూ ఉంది. చాలా మా ఆరోగ్యం అంతా పడైపోయింది. చాలా మంది చెబుతున్నారు. నువ్వు జనరల్గా ప్రజలు, నేను చెప్పటం కదా, ప్రజలకు రా. నువ్వు తెచ్చిన బ్రాండ్లన్నీ కూడా అందరూ వాళ్ళే చెబుతారు. నువ్వు అడగవసరం అసలు. తాగుబోతులు ఆ బ్రాండ్ షాప్ కాడ కూర్చుంటే వాళ్ళే చెబుతారు. ఇవాళ ఏ మంచి మంది ఉందా లేకపోతే అప్పుడు మంచి మంది ఉందో వాళ్ళే చెబుతారు. ఇంకా నువ్వేంది చంద్రబాబు గురించి నువ్వు చెప్పేది ఏంది? నీకు ఇవాళ ఎందుకంటే నీ కేసులు, నీ వ్యవహారం అంతా బయటకు వచ్చి నీ మనుషులందరూ లోపలికి పోతున్నారని నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో తెచ్చాడు, మేము తేలేదు, అంతా ఆయన తెచ్చిందే మేము అమ్మాము అని చెబుతారు. మరి నువ్వు రేట్లు పెంచావు, దేనికి పెంచావంటే తాక్కుంటారని పెంచావా? నీ ఆదాయం కోసం పెంచుకున్నావు. ఉంటారు ప్రజల ఆరోగ్యం కోసమే నేను పెంచాను అంటున్నాడు కదా. దొంగ మంది తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నువ్వేం కలిపావో ఏం చేసావో తెలియదు. చీప్ రకం క్వాలిటీ తీసుకొచ్చి అంతా తయారు చేసుకొని నీ సొంత మనుషులతోటి చేయించుకొని నువ్వు సొంతంగా బిల్లు, ఫోన్పేలు కానీ ఇవన్నీ ఏమీ లేకుండా క్యాష్ తోటి నువ్వు డబ్బులు సంపాదించావు. అవన్నీ బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు నువ్వు వచ్చి చంద్రబాబు చేశాడు అది అని చెబితే ప్రజలు నమ్మటానికి ఏమైనా ఉండారా? నీకు ఒక ఛానల్ ఉంది కాబట్టి, నీ పేపర్ ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాసుకుంటున్నావు. మరి అన్ని ఛానల్లో రాయరే. 5,000 కోట్ల స్కామ్ చేశాడు చంద్రబాబు నాయుడు మద్యంలో అంటున్నాడు కదా. మరి అది వాస్తవం అంటే అనుకోవచ్చు అంటారా? చెప్తున్నాను కదా, వాస్తవం అయితే నువ్వు బయటికి తీసేవాడి కదా. ఇంత చేసినోడి, మానభంగాలు చేసిన వాళ్ళని రక్షించి మాస్కులు అడిగిన వాళ్ళు సావునుకి ఇన్ని చేసినోడివి నువ్వు. చంద్రబాబు నాయుడు నిజంగా కనుక నువ్వు ఆయన దొంగ మద్యంలో ఇంత స్కామ్ చేస్తే నువ్వు ఎందుకు బయటికి తీలా? అది కూడా నీ తప్పే కదా. మరి చేసి ఉంటే నువ్వు తీసేవాడివి, చేయలేదు కాబట్టి మెలక నుండి ఇవాళ నీ మీదకి వచ్చేసరికి నువ్వు చంద్రబాబు మీద నెడతానికి జనం పిచ్చోళ్ళే అయింది. అందరికీ తెలుసు నువ్వేం మంది అమ్మావో, నువ్వు ఎట్ట పరిపాలన చేసావో అందరికీ తెలుసు. అందుకని నీకు తగిన బుద్ధి చెప్పారు. ఇంకా నీకు జ్ఞానం కాల. ప్రజల తరపున మా ప్రజలు తీర్పు ఇచ్చారో ఆ తీర్పును అనుసరించి మనం నడుచుకోవాలనే జ్ఞానం నీకు లేదు. ఎంతసేపటికి నేనే మోనార్క్ని, నేనే ఇది, నేను చెప్పింది నడవాలని ఇప్పుడు కూడా అనుకుంటున్నావు. ఇంకా నువ్వు ఆ భ్రమలో ఉంటే మళ్ళీ కాదు కదా 30 ఏళ్ళు ఏదో అధికారంలో ఉంటున్నావు. ఇంకా 30 ఏళ్ళు అధికారానికి కూడా రావు. రాకపోవటం ఏంటంటే 4 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మనమే వస్తాము, ఈసారి 2.0 మామూలుగా ఉండదు అంటున్నాడు కదా. భ్రమ అనుకోవడానికి ఏముంది, మాటలు చెప్పడానికి నేను చెబుతా. చెప్పావుగా మొన్నటిదాకా 5 ఏళ్ళు అధికారంలో ఉండి 30 ఏళ్ళు మనమే అంటేనే కదా. నీ పక్కన ఉన్న చోటామోటాగాళ్ళు అందరూ ఏం చేశారు? ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఇదేదో మనకే సొంతం అన్నట్టుగా. పెద్దిరెడ్డి కూడా చూడరాదు. మరి ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనే కదా అటవీ భూములన్నీ ఆక్రమించి చేశారు. నిన్నేమైంది? మొత్తం స్వాధీనం చేసుకున్నారుగా. అంటే మీ ఇష్టానుసారంగా పరిపాలన ఎత్తి ఇది మా ఇల్లు, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలంటే ఎట్ట కుదరదు. ఇది ప్రజా పరిపాలన ఉండాలి రాష్ట్రంలో. ప్రజలందరూ కలిసి మంచి చేస్తామని ఎన్నుకున్నారు. వాళ్ళకి అనుకూలంగా ప్రజల ఆస్తి నీ ఇష్టం వచ్చినట్టు దోచుకుంటామంటే ఎవరు ఊరుకోడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ పదే చెప్తుంది ఏంటంటే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, అందరూ పేర్లు రాసుకోండి, ఎక్కడో చాట రాసుకోండి, ఎక్కడో చాట జాగ్రత్తగా పెట్టండి, మనం రాగానే ఒక్కొక్కల సంగతి తెలుద్దాం, బట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబెడదాం, ఈసారి మామూలుగా ఉండదు, సినిమాలు చూపిస్తా అనే మాట అయితే పదే వాడుతున్నాడు కదా. చూపిస్తారు, సినిమాలు చూస్తారు. ఇప్పుడు వాళ్ళ సినిమా కనపడుతుంది కదా. అందుకని ఎవడో ఒకడు వాళ్ళ ఎన్నికిడితే కనీసం 10 మంది అన్న బజారుకు వచ్చినప్పుడు ఉండాలిగా. అందుకని ఈ చెప్పే మాటలే ఆ జనం కోసం, ఆ 10 మంది కోసం అన్నా
ఏం మాట్లాడకపోతే ఇంకా ఇసులు బాధ ఎవడు రైడ్ పోతున్నాడు అనుకుంటారు, ఎవడు బలకరీరు. నీకు నీ కేసుల్లోంచి బయటపడటానికి నీకు 10 మంది ఎన్నికటి కావాలా, వచ్చేవాళ్ళే మా జగన్మోహన్ రెడ్డి అది అని అనాలా, లేకపోతే మా సజ్జల అనాలా, లేకపోతే పెద్దిరెడ్డి అనాలా, ఇట్లా అంటే కోసం వీళ్ళందరూ కలిసి ఎవరు రాష్ట్రంలో మీరు పరిపాలన చేసేటప్పుడు ఈ నలుగురు తప్ప ఎవరన్నా కనపడ్డారా? ఆయన ఎవరు మన ఈ మధ్యలో వెళ్ళిపోయాడు, ఆయన విజయసాయి రెడ్డి గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా మరి నీకు ఎంతో కొంత కుడిభుజం లాంటి ఫస్ట్లో, తర్వాత వచ్చారు వీళ్ళందరూ. అమ్ముడుపోయాడు అంటే ఆయన నువ్వు కొనుక్కోవచ్చుగా, 1000 కోట్లు సంపాదించావుగా, ఆయన అమ్ముడు పోయేది ఏంది? నువ్వు కొనుక్కోవచ్చుగా అమ్ముడు పోతుంటే. అమ్ముడు పోయేది ఎందుకు? లేకనా అయింది ఆయన అమ్ముడు పోవడానికి. ఒకవేళ నిజంగానే అమ్ముడు పోయాడు ఉండగానే చాలేదేమో ఇంకా ఆయనకి. నువ్వు కొనుక్కోవచ్చుగా, వీళ్ళందరం కొనుక్కోలేతే ఉన్న ఎమ్మెల్యేలందరినీ. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఏమన్నా హింట్ ఇస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడని చెప్పడంతో ఏమో వాళ్ళు ఇంకా ఉండారేమో, అతనికే తెలియాలా. ఎందుకంటే అతను చేసిన పాపాలు ఎవడు తెలిస్తే ఆ 4-5 ఉన్నారు నాయకులు. వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళే కదా. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అయినా లేకపోతే ఇంకోడు రెడ్డిలే కదా ఉంది, అవినాష్ రెడ్డి ఒకడు. మరి వాళ్ళకే తెలియాలా లోగుట్టు అంతా కూడా. ఎవరు తెలుస్తుంది? బయట వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది అది? అందుకని అతనికే తెలుసు. ఇంకేమైనా ఫోటోలు సిద్ధంగా ఉన్నారా? మరి రేపు మహానాడులో కూడా ఎవరో ఒకళ్ళిద్దరు వస్తారని అంటగా వింటా ఉన్నాం, ఇవాళ పేపర్లో చూసాం. ఇట్లా ఆ భయం పుట్టి కడపలో మహానాడంగానే మరి ఏదో ఒకటి ఉండాలి ట్విస్ట్. మరి ఎవడు పోతాడో జారిపోతాడో వీడికి భయం ముందుగానే. మళ్ళీ నాకు గుట్టు అంతా బయట ఇప్పటికే చాలా మటుకి విజయసాయి రెడ్డి వచ్చినాక నాకు తెలిసి అతను బయటకు వచ్చినాకనే చాలా మటుకి ఇంకా వాళ్ళు చేసిన పాపాలన్నీ బయట కొంతవరకు పెట్టాడని నేను అనుకుంటున్నా. అది ఏ ఉద్దేశంతో పెట్టుకున్నాడో ఏం జరుగుతుందో, లేకపోతే తప్పదు ఇక ఎంక్వైరీలు జరుగుతాయి ముందుగానే ఒప్పుకుంటే పోయిద్ది అనుకుంటున్నాడు ఏమో. కానీ ఇక అట్నే ఇంకా ఎవరన్నా వస్తే వీడికి భయమే కదా. ఇప్పుడు ఏముంది, మద్యం స్కామ్లో గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా అతనేగా. ఇక్కడ నేను ఎక్కడ భయపడుతున్నాను, నేను విజయవాడలోనే ఉంటాను, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటున్నాడు కదా. ఆ దమ్ము బొమ్ము చూస్తూ ఉంటే అరెస్ట్ చేస్తారో లేకపోతే ఏం చేస్తారో నీకు తెలుస్తుంది. ఇంకా ఆగు, టైం దగ్గర పడిద్ది. చట్టం అనేది ఒకటి ఉన్నప్పుడు మంచి చెడు అన్నీ ఆలోచించి వస్తారు. దానికి కొంత టైం పట్టుద్ది. ఆ టైంలో తప్పదు, ఎవరైనా తప్పదు. నువ్వేంది, నేనేంది, చంద్రబాబు ఏంది, తప్పు చేస్తే ఎవరైనా ఓకే పోవాల్సిందే, జైల్లోకి పోతారు. పోవడం గ్యారంటీ అంటారా? తప్పకుండా. ఇప్పుడు మిథున్ రెడ్డికి ఏం గ్యారంటీ అని ఎందుకు అంటున్నామంటే అందరికీ తెలిసిపోయింది ఇతను అవినీతి చేశాడు, మద్యం స్కామ్లో సొంతంగా చేశాడని. ఇవే కాకుండా మైనింగ్ కానీ లేకపోతే ఇసుక, ఈ రకరకాల గ్రానైట్ వాటి మీద మీరు అందరూ చూసే ఉంటారు. 5 ఏళ్ల ప్రభుత్వంలో గ్రానైట్ షాప్ వాళ్ళని, ఈ గ్రానైట్ క్వారీల వాళ్ళని ఎంతవరకు హింసించాడు. 1000 కోట్లు 100 కోట్లు ఫైన్లు, లేకపోతే నువ్వు పక్క పోవు. ఇదేగా వాళ్ళు చేసింది, అంతేనా? మరి ఇంకా అట్లాంటప్పుడు వీళ్ళందరూ గమనిస్తానున్నారు ఇప్పుడేం జరుగుతుంది, అప్పుడేం జరిగింది. అప్పుడు జరిగిందే అన్యాయమనే కదా. నీకు 151 సీట్లు 2019లో అయితే ఇప్పుడు మళ్ళీ 11 సీట్లకు వచ్చావంటే అర్థం ఏంటి? నువ్వు చేసిన పరిపాలన అట్టుంది కాబట్టి ప్రజలు ఇసుక వేసారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు వద్దనుకున్నారు కాబట్టి నువ్వు ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయావు. మరి నువ్వు ఇక్కడ మాట్లాడితే అట్ట ఇంకా కూడా మాకేదో వస్తాం, మేమేదో వస్తామని యాడికి వచ్చేదేం లేదు, చచ్చేదేం లేదు. ఊరక భయంకరంగా పైకి జనానికి నేను ఉన్నారా, మనం కూడా లైన్లో ఉన్నాం, మన పార్టీ ఉందని చెప్పుకోవడం కోసం వీళ్ళు మాట్లాడేది తప్ప రెండో ఇది లేదు వాళ్ళ దగ్గర.